అక్కడ ఉండిపోయి 4 రోజులు పోయిన తర్వాత అక్కడ పండిన. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్యను సంసారానికి పంపించడం లేదని అత్తవారింటికి వచ్చి మామపై కత్తితో పొడిచి హత్య చేశాడు అల్లుడు రమేష్. ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పోరాడుతున్నానయ్యా, చెప్పు చెప్పు చెప్పమ్మా చెప్పు. ఎన్నిసార్లు అయ్యా దెబ్బతిన్నాడు, వచ్చి చాకుతో పట్టి పొడిచిండు. నా కళ్ళు అన్నవాడు నాకు పొమ్ముతున్నా. ఎవరు లేరు నా పక్కన, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చూసి ఆ పిల్లలు లేడుతున్నారు. దొరకపోరాడు ఎవరున్నా కొంచెం దొరకపోతే సంసారం చేసిన అయ్యా. ఏడ జరిగింది ఇది? ఇంటి ముంగడ ఇంట్లోకి గల్ల పట్టి గుంజుకొని వచ్చి కొట్టేసాడు. గల్ల పట్టి గుంజిండు వేసిన సార్, ఫుల్ కొట్టిండు సార్. నన్ను కొడితే అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా సార్. ఈయన ఆయన చాకులు పెట్టుకొని వచ్చి పొడి చేసిండు సార్. చూడకుండా దొంగలాగా వచ్చిండు సార్. ఇంట్లోకి గల్ల పట్టి గుంజుకొచ్చి దొంగలాగా వచ్చిన అయ్యని చంపిండు సార్. నయమే. ఎంతమంది అమ్మ పిల్లల్ని? నాకు 3 బిడ్డలు, 1 కొడుకు సార్. నా అయ్య చచ్చిపోయిండు. నా అయ్య కొడుకులను కొట్టిండు. మామది ఇంట్లోకి గల్ల పట్టి గుంజుకొని వచ్చి పండ పెట్టి పొడిచిండు.